తుమ్మినా, దగ్గినా, నవ్వినా మీకు మూత్రం లీక్ అవుతుందా? ఇది సిగ్గుపడాల్సిన విషయం కాదండి. దీనికి తప్పకుండా ట్రీట్మెంట్ తీసుకోవాలి. దీన్నే యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటారు. హాయ్, దిస్ ఇస్ డాక్టర్ శైలజ, స్పోర్ట్స్ ఫిజియోథెరపిస్ట్. మనం A to Z సిరీస్ స్టార్ట్ చేసాం కదా. ఈ రోజు లెటర్ యూ అంటే యూరినరీ ఇన్కాంటినెన్స్. యూరినరీ ఇన్కాంటినెన్స్ అంటే ఏంటి? పెల్విక్ ఫ్లోర్ మజిల్స్ వీక్ అయిపోవడం వల్ల యూరిన్ అనేది లీక్ అయ్యే పరిస్థితి వస్తుందన్నమాట. దీని లక్షణాలు ఎలా ఉంటాయంటే నవ్వినా, దగ్గినా, తుమ్మినా, రన్నింగ్ చేసినా, జంపింగ్ చేసినా కూడా మూత్రం లీక్ అయిపోతుంది. ఇది ఎక్కువగా మహిళల్లో చూస్తాం, కానీ పురుషుల్లో కూడా ఉంటుంది. కానీ పురుషుల్లో చాలా తక్కువగా ఉంటుంది అనమాట. ప్రెగ్నెన్సీ వాళ్ళలో, చైల్డ్ బర్త్ తర్వాత, లేదంటే యూటీఐ ఇన్ఫెక్షన్స్ అంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ ఉన్న వాళ్ళలో, డైరెటిక్స్ ఎక్కువ తీసుకోవడం, అలాగే ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళలో, అలాగే క్రానిక్ కాఫ్ అంటే దీర్ఘకాలికంగా దగ్గు ఉంటుంది కదా వాళ్ళలో, కాన్స్టిపేషన్ ఉన్న వాళ్ళలో, మెనోపాజ్ వాళ్ళలో, అలాగే మెన్స్ లో ప్రోస్టేట్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఈ యూరినరీ ఇన్కాంటినెన్స్ వస్తుంది. దీనికి ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ ఏం చేయాలి? మోస్ట్ ఇంపార్టెంట్, కిగిల్ ఎక్సర్సైజ్ చేయాలి. తర్వాత ఫాస్ట్ కిగిల్ ఎక్సర్సైజ్ చేయాలి, బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయాలి, ఫంక్షనల్ ట్రైనింగ్ ఎక్సర్సైజ్ చేయాలి. వీటితో పాటు మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? టీ, కాఫీ, కూల్ డ్రింక్స్ తాగడం ఆపేసేయాలి. వాటర్ ఎక్కువగా తీసుకోవాలి. 2-3 గంటలకు ఒకసారి టాయిలెట్కి వెళ్ళాలి. స్మోక్ చేసే వాళ్ళైతే స్మోక్ ఆపేసేయండి. మీరు మూత్రంకి వెళ్ళేటప్పుడు మనకు వస్తున్నా, లేదంటే నొప్పి వస్తున్నా సరే, లేదంటే మూత్రంలో బ్లడ్ అంటే రక్తం పడుతున్నట్టయితే మీరు వెంటనే గైనకాలజిస్ట్ని కలవాలి. సో ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది.